ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతిపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రి నమః. వృశ్చిక రాశి వాళ్ళకి 2026 జూన్ నెలలో మరి ఎలాంటి విశేషాలు జరగబోతున్నాయి, వీళ్ళకి ఎదురయ్యే ప్లస్లు మైనస్లు ఏ విధంగా ఉంటాయి అంటారు? ఈ వృశ్చిక రాశి వారికి ఈ నెల ఒక 10th ఎగ్జామ్ లాంటిది. 10th అని కాకుండా ఇంకా పెద్దది ఏమైనా ఉంటే అదే. ఎందుకంటే ఈ టెస్ట్ ఈ నెల వీరు పాస్ అయితే అద్భుతాలు వీరి జీవితంలో జరుగుతాయి. ఇది ఒక్కటి బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే గత 2021 ఆగస్టు నుంచి అన్ని టెస్టులే మీకు 2021 ఆగస్టు నుండి 2022, 23 చాలా గడ్డు కాలం. జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. ఈ 2021 ముందు మీ బ్యాంక్ బ్యాలెన్స్ 2021లో మీరు చూసినటువంటి డబ్బు అంతా ఇంత కాదు. ఆల్ ఆఫ్ సడన్ గా బంధువులు మిమ్మల్ని లాస్ట్ చేశారా, మీ రక్త సంబంధీకులే మిమ్మల్ని లాస్ట్ చేశారా, నమ్మిన ఫ్రెండ్సే మీరు మిమ్మల్ని లాస్ట్ చేశారా, భార్యాభర్తలలో విపరీతమైనటువంటి లైక్ మనకు గొడవలు కానీ అసలు విడిపోయేటువంటి దాఖలాలు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో మీ జీవితంలో పెద్ద అంటే అతిపెద్ద డ్యామేజ్లు జరిగిపోయినాయి. మరి ఈ 2026 జూన్ నెలలో 2025 ఆల్సో చాలా అంటే చాలా క్రిటికల్ పొజిషన్. యాక్సిడెంట్స్ కానీ లేదా వాహన ప్రమాదాలు కానీ, మన పేరు మీద ఉన్న వాహనాలు ఎవరికైనా ఇచ్చినా అది యాక్సిడెంట్కు గురవ్వడం కావచ్చును. లైక్ 1, 2 అని కాదు, చాలా అంటే చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఫేస్ చేశారు, ఫేస్ చేస్తున్నారు. 100 రూపాయలకు, 2000కు, 3000కు ఇబ్బందులు, పనిచేసే చోట బాస్ నుంచి ఒత్తిడులు, అసలు మీకు సంబంధం లేని పని మీరు చేసి దాని గురించి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం చాలా ఇది ఒక అంటే నికృష్టమైనటువంటి సిచ్యువేషన్స్. అంటే ఇప్పుడు మన పని ఏది, ఈ పని ఎంతవరకు ఉందో అంతే చూసుకోవాలి. ఇప్పుడు మీరు చేసే పని మీరు చేయాలి. సరే ఏదో అని చెప్పి బయటికి వెళ్ళా కదా నేనని చెప్పి నలుగురికి మీరు స్నాక్సో లేదా టీయో పట్టుకొచ్చారు. పట్టుకొస్తే ఆ బిల్ ఎంత అయిందని మిమ్మల్ని మీ సార్ అడిగితే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు మీకు తెలిసినటువంటి హోటల్ నుంచి నువ్వేదో పోయినావు కదా అని చెప్పి నువ్వు తీసుకొని వచ్చినావు. ఉదాహరణకు నేను చెప్పేటువంటి పాయింట్ ధర్మం కాదు కదా, నీ మనసు బాధ అనిపిస్తుంది, నీ పనే కాదు అది, నిన్నెట్లా అడుగుతున్నావు? సరే ఓకే, నువ్వు ఇచ్చావే అనుకో, కింద నాకు అచ్చుకాయగా ఉండాలి, నాకు ఆ బిల్లు ఇవ్వాలి అంటే ఏమనిపిస్తుంది? అంటే విషయం నేను ఉదాహరణ చెప్తున్నా. ఇలాంటి సిచ్యువేషన్స్ అసలు నేను ఇది అని మీరు నిరూపించుకునేటువంటి సందర్భాల మీకంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి ఉన్నది. మీరు ప్రతిసారి ఏం ప్రూవ్ చేసుకుంటారు? అవసరం లేదు. మీరు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? పక్క జరగండి, వేరే ఉద్యోగం రెడీగా ఉంటుంది. లేదా బిజినెస్ రిలేటెడ్ ఇబ్బందులలో ఉన్నారా? పక్కకు జరగండి, వేరే బిజినెస్ ఏమైనా ఎత్తుక్కోండి. మీరు ఎప్పుడైతే డౌన్ఫాల్ అవుతారో వృశ్చిక రాశి వారు, మొత్తం 12 రాశులలో మీది అద్భుతమైన రాశి. గుర్తుంచుకోండి, 11 రాశుల కంటే మీది చాలా ఎక్సలెంట్. వీరికి ఉన్నటువంటి టాలెంట్ కానీ, వీరికి ఉండేటువంటి గుండె ధైర్యం కానీ ఎవరికి ఉండదు. అయితే వీరు తెలియకుండానే భయపడిపోతారు. వీరు కనుక ధైర్యం చేసి అడుగు కనుక ముందుకు వేస్తే అద్భుతాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మీరు గమనించుకోదగ్గ విషయం. సో ఏది ఏమైనప్పటికీ కూడా కాస్త కష్టపడితే కానీ పెద్ద మొత్తంలో మీకు సక్సెస్ అయితే లేదు, గమనించుకోండి. ఇక పని ఒత్తిడి పెరుగుతుంది. అదేవిధంగా కొత్త బాధ్యతలు స్వీకరించే పరిస్థితి ఉన్నది. సీనియర్స్ మీ పనిని పరీక్షించేటువంటి పరిస్థితి ఉన్నది. ప్రమోషన్ కోసం పరిశీలనలో ఉంటారు. మీకు ప్రమోషన్ ఇవ్వాలి అనేటువంటిది మీ పేరు అక్కడ పరిశీలనలో ఉంటుంది, కానీ మరి మీకు ఇస్తారా ఇవ్వరా అనేది తర్వాత సంగతి. సో మీ వ్యక్తిగత జాతకాన్ని బేస్ అయి ఉంటుంది అక్కడ మళ్ళీ. సో ఆకస్మికంగా కొన్ని ఖర్చులు ఏర్పడే పరిస్థితి ఉంది. ఇంటి పని, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు, సేవింగ్స్ తగ్గేటువంటి అవకాశాలు కనబడుతున్నవి. కానీ ఈ నెల చివరిలో మాత్రము ఏదో ఒక అవకాశం మీకు ఒక మెరుపులాగా మెరవబోతూ ఉన్నది.
మొదటి భాగం చాలా స్లోగా ఉంటుంది. ఎప్పుడైతే జూన్ 20వ తారీఖు దాటుతుందో ఇది మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. బిజినెస్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి కూడా కొంతమేర కస్టమర్లు తగ్గుముఖంగా ఉండడము, మొదటి ఒక 2-3 వారాలు చాలా డౌన్ఫాల్ గా ఉంటుంది. కొత్త డీల్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా భార్యాభర్తలలో కొంత అనుమానాలు, అపార్థాలు, చిన్న చిన్న గొడవలు, ఓపిక అనేటువంటిది కొంచెం తగ్గుముఖంగా ఉండడము, ఈగో ఫీలింగ్తో మాట్లాడేటువంటి సందర్భాలలో గొడవలు అధికంగా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. బీ కేర్ఫుల్. కుటుంబ బాధ్యతలు పెరుగుతున్నాయి. ఇటు తల్లిగారి తరపున కానీ ఇటు అత్తగారి తరపున కానీ పెద్దవారికి కొంత అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఇంట్లో ఉండేటువంటి పెద్దవారికి. అదేవిధంగా స్ట్రెస్ కానీ, నిద్రకు సంబంధించి కానీ, బ్యాక్ పెయిన్ కానీ, కొంత విశ్రాంతి సంబంధించినటువంటిది మీకు ఎంతో అవసరము అని చెప్పడం జరుగుతున్నది. స్ట్రెస్ పెట్టుకోవద్దు, కోపం తగ్గించుకోవాలి, రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి వద్దు. అదేవిధంగా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు కానీ, డ్రైవ్ చేసేటువంటి సందర్భాలలో కానీ కొంత జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పడం జరుగుతున్నది. మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఎరుపు రంగు పుష్పాలు చక్కగా కూడా స్వామి వారికి సమర్పించడం కావచ్చును. అదేవిధంగా పేదలకు కొంత అన్నదానం చేయడం కావచ్చును. ఇవి చేసుకోవడం ద్వారా కొంత మంచి ఫలితాలు కనబడుతున్నది. నెంబర్ 4, నెంబర్ 9, 18, 22, 27 వీరికి లక్కీగా గోచరిస్తూ ఉన్నవి. అదేవిధంగా మెరూన్ కలర్ వీరికి చాలా కలిసి వచ్చేటువంటి కలరు. మరి నెంబర్ 9 అనేటువంటిది వీరికి ఇంకా యోగాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి చాలా పెద్ద పెద్ద డ్యామేజెస్ జరిగిపోయినవి. వీరికి ఎవరో కాదు, వీరి కుటుంబంలో ఉండేటువంటి వారే వీరికి శత్రువులు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. వీరు ఎప్పుడూ సింగిల్ గానే ఉండాలి, ఒంటరిగానే ఉండాలి. ఏది ఏమైనప్పటికీ వ్యక్తిగత జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలలో మరి మీకు రాహు దశ వచ్చినట్టయితే పెద్ద డ్యామేజెస్ ఏర్పడుతుంది. కేతు దశ యోగాన్ని తెచ్చిపెడుతుంది, కుజుల దశ యోగాన్ని తెచ్చిపెడుతుంది, శనైశ్వరుల దశ డ్యామేజ్ తీసుకువస్తుంది. ఇట్లా మీకు మీ జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలలో మరి ఏం దశ నడుస్తున్నది అనేటువంటిది మనం 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. మీ జాతక చక్రములో మీకు యోగకారకుడు ఎవరు, బాధకారకుడు ఎవరు, ఈ విషయాలను ఎవరు చెప్పరు మీరు. కనుక వన్స్ మనం మాత్రమే చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక తప్పకుండా మీ జీవితాన్ని మార్చుకోవాల్సినటువంటి పవర్ ఇప్పుడు మీ మొబైల్లో మీ ముందుంది, మీరు చూస్తున్నారు. కనుక ఖచ్చితంగా వన్స్ నన్ను మీరు కలవండి, చిరునవ్వుతో మీరు హ్యాపీగా ఇంటికి వెళతారు. ఖచ్చితంగా ఇది మాత్రం డ్యామ్ షూర్ నేను చెప్తున్నా. నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది మీరు ఒక డైరీలో రాసి పెట్టుకుంటారు. ఓపెన్ ఛాలెంజ్. కనుక తప్పకుండా మీ సమస్య నా సమస్యగా, నేను మీ ఇంట్లో మనిషిలాగా నేను మీతో మాట్లాడడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 7:30 నుండి 10:30, 11 వరకు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఉంటున్నవి. దాని తర్వాత కాల్స్ అనేటువంటివి ఉంటున్నవి. కనుక ఆ సమయాన్ని మీరు చూసుకోండి. 3-4 డేస్ టైం అయితే అడ్జస్ట్మెంట్ మీకు అటో ఇటో చేసి మీకు చెప్పడం జరుగుతున్నది. కనుక మీరు 1-2 సార్లు చక్కగా ఆలోచించుకొని రండి. గోల్డెన్ టైం మీకు స్టార్ట్ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ.